ఆగస్టు 12, 2026 అంతరిక్షంలో ఒక అద్భుతమైన వింత జరగబోతుంది. అదే ఈ దశాబ్దంలోనే అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం. పగటిపూటే ఆకాశం పూర్తిగా చీకటిమయం కాబోతుంది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? ఏ ఏ దేశాల్లో ఇది స్పష్టంగా చూడవచ్చు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచంలో ఎవరెవరు చూడవచ్చో తెలుసుకుందాం. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్లాండ్, ఐస్లాండ్ మరియు ఉత్తర స్పెయిన్ దేశాల్లో అద్భుతంగా కనిపించబోతోంది. ముఖ్యంగా ఐస్లాండ్, స్పెయిన్లలో పగటిపూట సూర్యుడు పూర్తిగా చంద్రుడి వెనుక దాక్కుండిపోతాడు. ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టూరిస్టులు ఇప్పటికే ఆయా దేశాలకు చేరుకుంటున్నారు. ఇక మనందరికి వచ్చే అతిపెద్ద అనుమానం, ఇది ఇండియాలో కనిపిస్తుందా? ఫ్రెండ్స్, దురదృష్టవశాత్తు ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికి ఇండియాలో రాత్రి అవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:45 గంటల నుండి అర్ధరాత్రి దాటాక 2:15 వరకు ఈ గ్రహణ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో మనకు సూర్యుడు ఉండడు కాబట్టి మనం దీనిని నేరుగా చూడలేము. ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకం? ఆగస్టు 12 గ్రహణం వెనుక ఇంకొక సూపర్ ట్విస్ట్ ఉంది. అదే రోజు రాత్రి ఆకాశంలో అత్యంత ప్రసిద్ధమైన పెర్సీడ్ ఉల్కాపాతం కూడా పీక్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఒకే రోజు అటు సూర్యగ్రహణం, ఇటు ఆకాశం నుండి నక్షత్రాలు రాలడం, రెండు అద్భుతాలు ఒకేసారి జరగబోతున్నాయి. అంతేకాదు, అదే రోజు తెల్లవారుజామున 6 గ్రహాలు ఒకే వరుసలో కనిపించే అరుదైన ప్లానెట్ అలైన్మెంట్ కూడా ఉంది. ఇండియాలో ఉన్న వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. నాసా అధికారిక వెబ్సైట్ మరియు వారి యూట్యూబ్ ఛానల్లో దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, సూర్యగ్రహణం చూసేటప్పుడు సర్టిఫైడ్ సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ మాత్రమే వాడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.